మన బండి అయితే మనం విజయవాడలో అయితే మేసాలు అయితే కొన్నాం. మన బండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం అయితే పామెల్లోకి అయితే వచ్చాము అనమాట. పొద్దున్న అయితే వచ్చాం. మనకైతే లోడింగ్ ఏసీ పాయింట్లు అయితే పామెల్ చెట్లు అయితే ఉన్నాయి అనమాట. మనకైతే లోడింగ్ అయితే టాటర్ అయితే వేస్తుంది. మన బండి అయితే ఇంకా పెట్టలేదనమాట. ఈ బండికి అయితే మన బండి అయితే పెడతారు. మన బండి అయితే అదిగో రోడ్డు మీద అయితే పెట్టాం. మన బండి పక్కన కూడా అయితే పామెల్ చెట్లు అయితే ఉన్నాయి. అయితే టాటర్ లోడింగ్ అనమాట. ఈ డ్రైవర్ అని లేడనమాట. మా డాడీ అయితే బండి పెడుతున్నారు. ఈ టాటర్ అని అయితే పొద్దున్న వచ్చాడనమాట. మనం రాకుండానే అయితే ఫోన్ చేసాడు మనకైతే. మనం అయితే గమ్మున అయితే వచ్చేసాం. మన పామెల్ చెట్లు అయితే బయట నుంచి అయితే చూసాం అనమాట. లోపలికి అయితే చాలా పెద్ద తోట అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట తోట మొత్తం. మనమైతే ఇందాకైతే మనం టాటర్ లోడ్ వేసిన దగ్గర అయితే ఆ చెట్టు అయితే చూసాం. మనకైతే ఇక్కడైతే లోపలికి అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే పామెల్ చెట్లు అనమాట. మనకైతే లోడింగ్ అయితే ముందుకుంటారనమాట. స్టాక్ అయితే పెట్టేశారు. నిన్న అయితే తోలేశారనమాట. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే తోలేరనమాట. మనకి 2 బళ్ళకి సరిపడగా అయితే సరుకు అయితే ఉంది మనకైతే మన బండి అయితే గమ్మునైతే లోడ్ అయిపోద్ది. మన బండి అయితే లోడింగ్ అయితే మొదలు పెట్టేశారు. టాటర్ అయితే చాలా గమ్మునైతే లోడ్ అవుతుంది అనమాట. టాటర్ అప్పుడే 2 గిన్నెలు వేసింది. అప్పుడే బాడీ లెవెల్ అయితే అయిపోయింది అనమాట. లోడింగ్ మనకి చాలా తొందరగా అయితే లోడింగ్ అయిపోతుంది. మనకైతే ఇప్పుడైతే బాడీ లెవెల్కి వస్తుంది అనమాట. లోడు కొంచెం అయితే సరిపోదు అనమాట లోడింగ్. ఇప్పుడైతే మనమైతే దోసకాయల అయితే వేసుకోవాలి లోడు. మనమైతే ఇందాకేమో సరిపోద్ది అనుకున్నాం. అన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకెళ్ళారనమాట. మనకన్నా ముందు లోడ్ అయిన బండి అయితే కొంచెం ఎక్కువ వేసుకెళ్ళారనమాట లోడు. మనకైతే బాడీ లెవెల్కి అయితే వస్తుంది అనమాట. మిగతా శాఖం ఏమో దోసకాయల యాడ్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ యాడ్లు అయితే మనకి వేస్తారు. అక్కడ యాడ్లు అయితే ఎక్కువ సరుకు అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి అయితే వేసుకురావాలి మనం. ఇప్పుడు సెకండ్ టచింగ్ లోడ్ అనమాట అది. టాటర్ అయితే గమ్మునైతే లోడ్ అవుతుంది అనమాట. ఇది వేసిన వెంటనే అయితే దోసకాయల అయితే వెళ్ళిపోవాలి. అక్కడైతే ఇంకో సగం లోడ్ అయితే వేస్తారనమాట. మనకైతే ఇప్పుడైతే 9 అవుతుంది అనమాట. 10 గంటలకల్లా అయితే లోడ్ అవుద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు 1 గంట పడుద్ది. మనకైతే బాడీ లెవెల్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే చదువుతున్నారనమాట. మనకి టాటర్ డ్రైవర్ అని ఇంకో అన్న అయితే వచ్చారు. వాళ్ళు అయితే చదివేస్తున్నారు. మనకైతే ఇక్కడైతే లోడింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే దోసకాయల అయితే వెళ్ళిపోవాలి. మనమైతే సగం లోడ్ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మనకైతే అన్న వాళ్ళు అయితే నీట్గా సర్దేశారనమాట. లోడ్ అయితే పడకుండా తాడు గట్ట అయితే వేయలేదు. మనమైతే దోసకాయల వెళ్ళినట్లయితే అక్కడైతే చాలా స్టాక్ ఉంటుంది అనమాట. మనకంతా ఎంత టొన్నేజీ కలితే అంత టొన్నేజీ వేస్తారు మనకి. ఇప్పుడైతే దోసకాయల అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కూడా అయితే చాలా బళ్ళు ఉంటాయి అనమాట. ఇక్కడైతే బళ్ళు అయితే ఉండవు. అక్కడైతే ఎక్కువ బళ్ళు ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనకైతే అక్కడ ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట. బళ్ళు అయితే ఎక్కువ ఉంటే కొంచెం అయితే లేట్ అవుద్ది లోడింగ్ వేయడానికి. ఒకవేళ లేకపోతే అయితే మనకైతే గమ్మునైతే వేసేస్తారు. ఇప్పుడైతే మనకి దోసకాయల వెళ్ళినప్పటికైతే 1 అరగంట పడుతుంది అనమాట గడ్డగాని. అక్కడైతే బళ్ళు ఉంటాయి అనమాట. ఆల బళ్ళే ఉంటాయి. ఆల బళ్ళు అయితే ఎక్కువ లోడింగ్ వేస్తారు. టెప్పర్ లోడింగ్ అవుతాయి అక్కడ. ఇక్కడ అన్న పామెల్ చెట్లు అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. మనమైతే దోసకాయల యాడ్లోకి అయితే వచ్చేసాం అనమాట. సరుకు అయితే చాలా ఫుల్గా అయితే ఉంది మనకి. ఇంకైతే ఇక్కడ అయితే సరిపోద్ది. ఇక్కడ టెప్పర్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. టెప్పర్లు అయితే లోడ్ అవుతున్నాయి అనమాట. ముందైతే 3 బళ్ళు అయితే లోడ్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఒక అరగంట ముందు అయితే వెళ్ళిపోయినాయి అనమాట. అవి ఉంటే మన బండి అయితే లోడ్ అవ్వకపోతుంది ఈరోజు. ఇక్కడ యాడ్లో అయితే టాటర్లు కూడా వస్తున్నాయి అనమాట. టాటర్లు కూడా అయితే తోటలో నుంచి అయితే తోలుతున్నారనమాట వీళ్ళు. ఇక్కడైతే మనకైతే ఫుల్ స్టాక్ అనమాట. అక్కడైతే ఏం తోలుతలేదు. ఇక్కడ యాడ్లో అయితే టాటర్లు కూడా అయితే తోలుతున్నాయి అనమాట. మన బండి అయితే మొత్తానికి అయితే యాడ్లో పెట్టేసాం అనమాట. చిన్న గోడకి అయితే బ్యాక్ చేయాలి. మనకైతే టాటర్ లోడింగ్ అనమాట. పోకవరంలో కూడా అయితే టాటర్ లోడింగ్. ఇక్కడ కూడా అయితే టాటర్తో వేస్తున్నారనమాట. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ట్రక్ అనమాట ఇది వేసేస్తున్నారు. ఇక్కడైతే మనకైతే టాటర్ లోడింగ్ అయితే గమ్మున అవుద్ది.
అక్కడ కూడా టాటర్ లోడింగ్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే బండి లేవు కాబట్టి అయితే మన బండి అయితే లోడ్ అవుతుంది. ఒకవేళ బండి ఉంటే మన బండి అయితే లోడ్ అవ్వకపోదును. మన బండి అయితే లోడ్ వేస్తానే ఉంటున్నారు. అక్కడ తోటలో నుంచి అయితే టాటర్లు, వ్యాన్లు, ఆటోలు కూడా తోలుతున్నాయి అనమాట. మనకైతే 2 ట్రక్కులు అయితే వేసారు. అంతలోకి అయితే సర్దుతున్నారనమాట. మనకైతే హైట్ వచ్చి కొద్ది అయితే లోడ్ అయితే పడిపోద్ది కాబట్టి అయితే సదురుతారు. మనకైతే టాటర్ అయితే 6 బకెట్లు అయితే వేసిందనమాట. ఇది 7వ బకెట్. మన బండి అయితే అప్పుడైతే లోడ్ అయిపోయింది. ఇక్కడైతే లోడ్ అవుతూనే ఉంటున్నాయి. ఇక్కడ ఆటోలు, వ్యాన్లు అయితే వస్తూనే ఉంటున్నాయి అనమాట. ఇందాక నుంచి చూస్తున్నాను అవి వస్తున్నాయి అనమాట. మన బండి అయితే అంతలోకి అయితే లోడ్ అయిపోయింది. లాస్ట్ ట్రక్ వేసేస్తే ఇంకైతే తోడేసేస్తాం అనమాట. ఇదేనమాట లాస్ట్ జాయిగా వేస్తున్నారనమాట. ఒకవేళ స్పీడ్గా అయితే పడిపోతాయి అనమాట. గెలలు దొల్లుకుంటూ పోతాయి. చాలా జాగ్రత్తగా వేయాలి. మన బండి అయితే మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. ఇంకా తోడేసి అయితే పట్ట వేయాలన్నమాట. ప్లాస్టిక్ బార్కం అయితే వేయాలి పైన. మనకైతే లోడింగ్ అయితే చాలా తొందరగా అయిపోయింది అనమాట. ఈ రోజు అయితే అవ్వదు అనుకున్నాను. బాగానే అయిపోయింది అనమాట లోడ్. ఇప్పుడైతే పెద్దపురం యార్డ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. పామిల్ ఫ్యాక్టరీకి అయితే లోడ్ అనమాట ఇది. మన బండి అయితే మొత్తానికి అయితే లోడింగ్ అయిపోయింది అనమాట. తోడు కూడా అయితే వేసుకున్నాం. తోడు వేసినప్పుడు అయితే వీడియో తీయడానికి కుదరలేదు అనమాట. మొత్తానికి అయితే మన బండి తోడు పట్ట అయితే వేసాం. ఈ కిందకైనా మనం బ్యాక్ చేయాలి. కింద అనమాట మొత్తం గొయ్యిలోని నీళ్ళే. ఈ లోడ్కి అయితే తాడుని పట్ట అయితే వేయాలన్నమాట. ఇప్పుడైతే మనకైతే పేపర్లు వస్తే ఇంక వెళ్ళిపోతాం. మనమైతే ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మన బండి అయితే లోడ్ అయిపోయింది. చాలా చిన్న రోడ్డు అనమాట. ఊర్లోకి వెళ్ళేదాకా అయితే చాలా చిన్న రోడ్డు అయితే ఉంటుంది. ఇది వైర్లు గట్ట అన్ని తగిలేస్తాయి అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇవేనమాట వైర్లు చాలా కిందకైతే ఉన్నాయి అనమాట. ఇవి చూసుకుంటూ అయితే వెళ్ళాలి. చాలా ఇరుకు రోడ్డు అనమాట. మన రోడ్డు పక్కన ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి. కరెంట్ స్తంభాలు గట్ట అన్ని పక్కనే ఉన్నాయి అనమాట. చాలా చిన్న రోడ్డు అనమాట ఇది. ఇంకో ఇక్కడ చాలా వైర్ అయితే చాలా కిందకు ఉంది. ఇంకా ఊర్లోకి 2 కిలోమీటర్లు అనమాట. ఊర్లోకి వెళ్ళేదాకా అయితే ఇలాగే ఉంటాయి అనమాట. వైర్లు చాలా కిందకైతే ఉంటాయి. మనమైతే చిన్న చిన్న గల్లీలకు వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే ఇరుకు రోడ్లు, వైర్లు గట్ట అన్ని కిందకు ఉంటాయి. ఏమాత్రం తెలియని అంటే ఊర్లో వాళ్ళందరూ పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. మనమైతే జాయిగా అయితే ఊరైతే దాటుకుని వచ్చేసాం అనమాట. దోసకల్లిపల్లి. మనమైతే ఇప్పుడైతే రైట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. రాజనగరం ఊర్లోకి అయితే వెళ్తాం. హైవే అనమాట ఇంక రాజనగరం. మనమైతే గల్లీల్లో గట్ట వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా జాయిగా అయితే రావాలి. మనమైతే రాజనగరం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ వెళ్తే పెద్దపురం రైట్కి అయితే రూట్ ఉంటుంది అనమాట. స్ట్రైట్కి ఇంక వెళ్ళిపోవాలి. మనమైతే రైట్ తీసుకుని వెంటనే వెళ్ళిపోయిన పెద్దపురం రూట్ అనమాట. ఇంకా స్ట్రైట్ పెద్దపురం అక్కడ నుంచి అయితే 30 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం అయితే రెడీ తీసుకుని అయితే వెళ్ళిపోవాలన్నమాట. అలాగే పెద్దపురం రోడ్ స్ట్రైట్ అనమాట. ఇంకా మనమైతే ఊర్లో నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఊర్లో నుంచి అయితే ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే నైట్ అయితే ఊర్లో నుంచి వెళ్ళిన అయితే ట్రాఫిక్ అయితే ఉండదు. ఇప్పుడైతే ఊర్లో నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం బైపాస్లో నుంచి వెళ్తున్నాం. ఇంకెలా స్ట్రైట్ అనమాట పెద్దపురం. మనమైతే పెద్దపురంకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. పామాయిల్ బండ్లు అయితే రోడ్డు మీద అయితే ఆకున్నాయి. మన ముందైతే పామాయిల్ బండి ఉందనమాట. బళ్ళన్నీ లైన్ కట్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే లైన్ అయితే ఉందనమాట. చాలా లైన్ అయితే ఉంది. ఇప్పుడైతే మనకైతే చాలా టైం పడుతుంది అనమాట. మన ముందైతే పామాయిల్ బండి ఉంది. బండి వెనకాల వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు ముందైతే చాలా లైన్ ఉంది. ఇంకో అనమాట ముందైతే చాలా పొడవుగా ఉందన్నమాట లైన్. ఎన్ని బళ్ళే అనమాట, పామాయిల్ బళ్ళే. మధ్యాహ్నం 4 టైం దాకా ఇలాగే ఉంటాయి అనమాట. సాయంత్రం అయితే బళ్ళు రావు. మధ్యాహ్నం ఆ టైం అయితే చాలా బళ్ళు అయితే వచ్చేస్తాయి.
ఇవన్నీ బల్లేనమాట. ఇవన్నీ కాటేసినప్పటికీ అయితే చాలా టైం పడుతుంది. మనమైతే ఫ్యాక్టరీ బయట ఉన్నాం అనమాట. ఒక్కో బండి వెళ్తుంది. డ్రైవర్ అన్న అయితే పేపర్లు అయితే తెచ్చుకొని వస్తున్నారు. బండ్లన్నీ అయితే లైన్లో అయితే ఉన్నాయి. ఒక్కో బండి కదులుతున్నాయి. మనమైతే బళ్ళు దాటుకుంటూ అయితే గేట్ కాడికి అయితే వచ్చాం అనమాట. జాయిగా అయితే వెళ్తున్నాయి బళ్ళు. ఒక్కో బండి అయితే కదులుతున్నాయి. మనమైతే కట్టగా అయితే గేట్ కాడికి వచ్చాం. ఇప్పుడైతే మనం కాటా పెట్టాలన్నమాట. అందుకనే చాలా లేట్ అయిపోతున్నాయి బళ్ళకి. మన ముందు బండి అయితే జాయిగా కదులుతుంది. ఇంకా చాలా బళ్ళు ఉన్నాయి అనమాట. లోపలైతే పార్కింగ్ యార్డ్లో అయితే ఇంకా చాలా బళ్ళు ఉంటాయి. మీ అందరికైతే చూపిస్తాను. ఈ ఫ్యాక్టరీలో అయితే 18 years దాటితే కానీ లోపలికి అయితే అలౌ చేయరనమాట. ఒకవేళ లైసెన్స్ కూడా లేకపోతే అయితే లోపలికి అయితే అలౌ చేయరు. ఒకవేళ లైసెన్స్ లేకుండా నడుపుతారనమాట. బండి అయితే పక్కకి ఇచ్చేస్తారనమాట. అన్లోడ్ అయితే చేయరు. మనమైతే జాయిగా అయితే కాటాగడికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మొత్తం దాటుకుంటూ అయితే వచ్చాం. గంట పట్టింది అనమాట రావడానికి. ఇప్పుడు ఇంకా మనమైతే ఇంకా లైన్లో వచ్చాం అనమాట. లోపలైతే చాలా బళ్ళు అయితే ఉంటాయి అనమాట. మన బండి అయితే రేపు పొద్దున అయితే అన్లోడ్ అవుద్ది. చెప్పలేము అనమాట. నైట్ 1 గంటకు కూడా అన్లోడ్ అవుద్ది అనమాట. పార్కింగ్ యార్డ్లో అయితే చాలా బళ్ళు అయితే ఉంటాయి అనమాట. మీ అందరికీ చూపిస్తాను. మొత్తానికి అయితే మన బండి అయితే కాట అయితే ఎక్కించాం. మన బండి వెనకాల అయితే చాలా బళ్ళు ఉన్నాయి అనమాట. ఇంకా లైన్ కట్ అయితే ఉన్నాయి. ఇంకా సాయంత్రం 6 అయిన దాకా ఇలాగే ఉంటుంది అనమాట. ఇంకా బండ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా మనమైతే మొత్తానికి అయితే పార్కింగ్ యార్డ్లోకి అయితే వచ్చేసాం అనమాట. మన బండి అయితే సైడ్కి అయితే పెట్టేసాం. మన ముందైతే చాలా బళ్ళు ఉన్నాయి అనమాట. మన వెనకాల కూడా అయితే చాలా బళ్ళు ఉన్నాయి. ఇదేనమాట పార్కింగ్ యార్డ్. బళ్ళు అన్నీ ఎక్కడైతే పార్కింగ్ చేసుకుంటారో మనకి అన్లోడింగ్ అయితే సీరియల్ ప్రకారంగా అయితే కేకేస్తారనమాట. మనది అయితే 51 సీరియల్. ఇప్పుడు మనకైతే నాకు తెలిసి అయితే నైట్ 1 గంటకి అయితే అన్లోడింగ్ అవుద్ది అనమాట. మనకి జాగ్రత్తగా అయితే సీరియల్ చూసుకోవాలి. మన బండి అయితే సైడ్కి అయితే పెట్టేసాం అనమాట. మన బండి అయితే మనం విజయవాడలో అయితే మేసాలు అయితే కొన్నాం. మన బండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన బండి అయితే వెనకాలైతే పెట్టామన్నమాట. ఇక్కడైతే మన ముందైతే ఇంకా చాలా బళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడంతా సీరియల్ ప్రాసెస్ అనమాట. సీరియల్ ప్రాసెస్ లేకపోతే అయితే బళ్ళు అయితే ఎలాగెళ్తాయి తెలియదు. మొత్తం ఒకసారి వెళ్ళిపోతాయి. అందుకే సీరియల్ ప్రాసెస్ అయితే పెట్టారనమాట. మనమైతే అన్లోడింగ్ అయితే ఇలాగ పైకి వెళ్ళాలన్నమాట. మన బండి అయితే మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే పెట్టేసాం. టైం వచ్చైతే 2 అవుతుందన్నమాట. మన బండి అయితే అన్లోడింగ్ అయినప్పటికైతే గంట అయితే పడుతుంది. ముందైతే జేసీబీ అయితే అన్లోడింగ్ అయితే చేసేది. ఇప్పుడైతే ముఠ వాళ్ళు అయితే అన్లోడింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇద్దరు అయితే ఎక్కారు. ఇదేనమాట ఫ్యాక్టరీ. ఇక్కడైతే పామాయిల్ అయితే తయారవుద్ది అనమాట. అలాగైతే కిందకైతే దింపేసుకుంటారనమాట. ఇవన్నీ ఫ్యాక్టరీలోకి అయితే వెళ్ళిపోతాయి. మన బండి అయితే హైట్ లోడ్ అయితే వేసుకొచ్చాం అనమాట. మనం అయితే బండి లోడ్ అయితే దింపుతున్నారు. పామాయిల్ గల్లు అయితే కిందకైతే పడిపోతున్నాయి. ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి.